ప్రకటనల గ్రంథం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సబ్జెక్టు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. 20వ అధ్యాయం ప్రకటనల గ్రంథం 20వ అధ్యాయం అందరం తీద్దామండి. ఎందుకనో నేను వచ్చి ఇక్కడ కూర్చొని పిన్నలా తీసుకున్నాను, మొత్తం అంటేసుకుంది, చిరాగ్గా ఉంది, మనసంతా దాని మీదకి వెళ్ళిపోతుంది, ఎక్కడ అంటేసుకుంటుందో నేను. సరే అంటుకునేవ్వండి, ప్రార్థన చేయండి, అంటుకోకుండా ఉండాలి. ప్రకటనల గ్రంథం తీశారా? ఏదో ఒకటి చెప్పండి, మౌనంగా ఉండకండి. రైట్, 20వ అధ్యాయం 11 నుంచి మనం చదువుదాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచి తిని. ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, ఇది దర్శనమందు యోహానుకు కనిపించిన సన్నివేశం. వినాలి బాగా. జరగబోయేది జరిగింది కాదు, జరగబోయేదాన్ని చూపించాడు. చూసి తిని అనుంది కాబట్టి అది పాస్ట్ టెన్స్. ఏది పాస్ట్ టెన్స్ అంటే ఆయన చూసింది పాస్ట్ టెన్స్, కానీ అక్కడ జరిగేది పాస్ట్ టెన్స్ కాదు. జరగబోయేదాన్ని ముందుగానే కళ్ళకి ఏం చేశాడు? సాదృశ్యంగా చూపించాడు. చూసింది పాస్ట్ టెన్స్, కానీ అక్కడ జరగబోయే సన్నివేశం మాత్రం ఫ్యూచర్ టెన్స్, అది భవిష్యత్తులో జరగబోయేది. కంటిన్యూ చేద్దాం. భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు. రైట్, అంటే ఆయన సింహాసనం మీద కూర్చున్నది మధ్యాకాశంలో కాదు. భూమి లేదంట, ఆకాశము లేదంట, రెండు కనబడకుండా పోయినాయి, పారిపోయినాయి. అయితే ఎక్కడో ఆయన కూర్చున్నాడు అన్న విషయం మాత్రం మనకి అర్థమైపోయింది. సింహాసనం మీద కూర్చున్నాడు అనే విషయం మాత్రం అర్థమైంది. 12వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్. మరియు గొప్పవారే కానీ కొద్దివారేమి. ఎవరెవరట? గొప్పోళ్ళు, కొద్దివారు, మృతులైన వారు ఆయన కూర్చున్న సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారట. ఇదంతా చూస్తున్నాడు ఎవరు? శిష్యుడైన యోహాను. అప్పుడు ఆ గ్రంథములు విప్పబడిను. జాగ్రత్తగా వినాలి ఇక నుండి. గ్రంథాలు ఏం చేయబడ్డాయంట? గ్రంథాలు విప్పబడిను. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, ఎవ్వరు అసలు అశ్రద్ధగా ఉండదు. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడింది. ఇక్కడ 2 రకాలు కనపడుతున్నాయి. ఒకటి గ్రంథములు విప్పబడిను అన్నాడు, రెండోది జీవగ్రంథం అనే వేరొక గ్రంథం కూడా విప్పబడింది. ఎట్లయితే 2 గ్రంథాలు విప్పబడ్డాయి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. ఏం పొందుదురు? తీర్పు. అందరు చెప్పండి, అందరు చెప్పండి. తీర్పు గురించేనా మనం మాట్లాడుకుంటున్నాం? మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందే రాయించాడు దేవుడు. గ్రంథాలను బేస్ చేసుకొని తీర్పు తీర్చబోతున్నాడంట దేవుడు. గ్రంథాలను ఆధారం చేసుకొని దేవుడు ఏం చేస్తున్నాడట? తీర్పు తీర్చబోతున్నాడట. ఏంటి ఆ గ్రంథాల సంగతి ఏంటి? ఇక్కడ ఒక మాట అన్నాడు, జీవ గ్రంథమును వేరొక గ్రంథము అన్నాడు కదా. 14వ వచనం. మరణము, మృతుల లోకము, అగ్నిగుండంలో పడవేయబడును, అగ్నిగుండము 2వ మరణం అని చెబుతూ, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండములో పడవేయబడును. అయితే ఈ గ్రంథం గురించి ముందు మనం బాగా తెలుసుకోవాలి. జీవగ్రంథము విప్పబడింది, గ్రంథాలు విప్పబడ్డాయి. ఆ గ్రంథాలను ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ధవళమైన సింహాసనం మీద కూర్చుని తీర్పు
తీరుస్తూ ఉన్నాడు. సో గ్రంథంలో పేరు లేకపోతే మాత్రం జీవగ్రంథంలో వాడు అగ్నిగుండంలో పడవేయబడును, అది రెండవ మరణం అని చెప్పాడు. కనుక జీవగ్రంథము గురించిన సందర్భము లేదా సమాచారం ఈరోజు మనం నేర్చుకుందాం. జీవగ్రంథం గురించి మీరు ఎంతమందికి తెలుసు? జీవగ్రంథం ఉందా? ఏదో కూడా చెప్పండి, నేను ముందుకెళ్ళాలిగా. ఉంది. ఏడుంది? మన చేతుల్లో ఉందా? జీవగ్రంథమా ఇది? పరిశుద్ధ గ్రంథమా? మరి జీవగ్రంథం ఏది? ఏమ్మా, దేవుడి దగ్గర ఉందా? తెలుసు అంటున్నారు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి మీరు. ఎక్కడుందండి జీవగ్రంథం? ఇంతకు అక్కడ గ్రంథాలు అన్నాడు, అవేంటివి? లైబ్రరీలో ఉండేయా అమ్మా? గ్రంథాలు విప్పబడును అన్నాడు. ఏ గ్రంథాలు? ఇప్పుడే కదా మనం చదువుకున్నాం, 2 ఉన్నాయని చెప్పాను కదా. గ్రంథాలు ఏమవుతున్నాయట? విప్పబడును. జీవగ్రంథం అని వేరొక గ్రంథం కూడా ఏం చేయబడుతుందంట? విప్పబడుతుంది. వాటిని ఆధారం చేసుకుని తీర్పు జరుగును అన్నాడు. సరే, ఇక నేను చెప్తానులేండి జీవగ్రంథం గురించి, జాగ్రత్తగా వినండి. ఈ జీవగ్రంథానికి రకరకాల పేర్లు ఉన్నాయి బైబిల్లో. ఆ గ్రంథాలు ఏంటనేది ఆఖరిలో ఒక్క మాటతో చెప్పేస్తాను. జీవగ్రంథానికి బైబిల్లో ఏమున్నాయి? రకరకాల పేర్లు ఉన్నాయి. దాదాపుగా బైబిల్లో 12 లేదా 13 సార్లు ఈ జీవగ్రంథం గురించి దేవుడు రాయించాడు. 12 లేదా 13 సార్లు రాయించాడు. ఈ జీవగ్రంథానికి బైబిల్లో ఉన్న పేర్లు ఇంగ్లీష్లో ద బుక్ ఆఫ్ లైఫ్ అన్నారు. గ్రంథపు చుట్ట అని వ్రాయబడింది. అంటే నేను రెఫరెన్స్లు ఎక్కువ కోట్ చేయట్లేదు. యేసు ప్రభు కూడా అన్నాడు కదా 17లో, తండ్రితో మాట్లాడుతూ, తండ్రి, నీ గ్రంథపు చుట్టలో, నీ గ్రంథమందు నా గురించి ఏదైతే రాసుకున్నావో అది నెరవేర్చడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానన్నాడు. అదే జీవగ్రంథం. అదే. ఇంకా ఏమన్నాడు? పుస్తకము అన్నాడు. జీవగ్రంథానికి మరొక పేరేంటి? పుస్తకము. జీవగ్రంథానికి మరొక పేరు కొన్ని చోట్ల గ్రంథము, కేవలము గ్రంథము అని మెన్షన్ చేశాడు. తర్వాత జీవగ్రంథానికి మరొక పేరు నీతిమంతుల పట్టి అన్నాడు. ఏమన్నాడు? నీతిమంతుల పట్టి అన్నాడు. తర్వాత జీవగ్రంథానికి మరొక పేరు కవిలే అని రాయబడింది. నీ కవిలలో అన్నాడు. అర్థమవుతుందా? ఈ విధంగా జీవగ్రంథానికి రకరకాల పేర్లు ఉన్నాయి. వివిధ రకాల పేర్లు. వీటన్నిటి అర్థం, భావం ఒకటే. మళ్ళీ మీరు ఏదో అనుకోకండి, ఆ కవిలు అంటే ఇది వేరే పుస్తకమేమో, జీవగ్రంథం అంటే ఇది ఇంకొక పుస్తకమేమో, నీతిమంతులు పట్టి అంటే ఇది ఇంకొక పుస్తకమేమో అనుకోకండి. జీవగ్రంథానికి ఇంకొక మాట కూడా ఉంది. గొర్రెపిల్ల జీవగ్రంథం అన్నాడు. అదే ప్రకటనల గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? గొర్రెపిల్ల జీవగ్రంథమందు అన్నాడు. సో ఇవన్నీ కూడా ఒకటే. కాబట్టి జీవగ్రంథానికి ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. ఇవి మనకు బైబిల్లో కనబడతా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకి అర్థం కావలసిన విషయం ఏంటంటే, ఈ గ్రంథం ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉంది, ఎప్పటి నుంచి ఉంది? మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను. దీన్ని కూడా జీవగ్రంథం అనొచ్చు. బాగా వినాలి, అనవచ్చు. దీన్ని కూడా ఏమనొచ్చు? జీవగ్రంథం అనవచ్చు. ఎందుకంటే ఈ మాటలు ఏమున్నాయి? ఈ మాటల్లో అంతే. ఇవి దేవుని మాటలు. ఆయన జీవం కలిగిన వాడు. ఆయన మాటల్లో ఏముంది? జీవం ఉంది. దీన్ని కూడా జీవగ్రంథం అని అనవచ్చు, తప్పేమీ లేదు. కానీ ప్రకటనల గ్రంథంలో చూపించిన జీవగ్రంథం అని వేరొక గ్రంథం అన్నాడే, అది ఇది కాదు. అది దేవుడి దగ్గర మాత్రమే ఉండేది. ఇది మనుషులందరి దగ్గర ఉండేది. కానీ ఆ జీవగ్రంథము, మనకు తీర్పు తీర్చడానికి ఓపెన్ చేసే జీవగ్రంథము, అది కేవలం దేవుడి దగ్గర మాత్రమే ఉండేది. అర్థమవుతున్నాయమ్మా నా మాటలు? దీన్ని కూడా ఏమనొచ్చు అని చెప్పాను నేను? జీవగ్రంథం అని చెప్పొచ్చు. ఎందుకంటే పేతురు అన్నాడు, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నీ అద్దు నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలం అంటాడు. రండి, ఈ జీవగ్రంథం అనేది ఎవరి దగ్గర ఉందో, ఎప్పటి నుంచి ఉందో అనేది మనకి ఇప్పుడు తెలియాలి.
ప్రకటనల గ్రంథంలో ఉన్న జీవ గ్రంథం అందరం ఓపెన్ చేద్దాం మరలా. ప్రకటనల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. భూనివాసులందరూ అనగా బాగా వినాలిక, భూమి పుట్టింది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క, అదిగో ఇక్కడ ఏమన్నాడు, అదే జీవగ్రంథాన్ని గొర్రెపిల్ల జీవగ్రంథము అన్నాడు. ఆ జీవగ్రంథానికి మరొక పేరేమని చెప్పాను, గొర్రెపిల్ల జీవగ్రంథం. జగదుత్పత్తి మొదలుకొని అంటే భూమి పుట్టింది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఎవడైనను చాలమ్మా, చెవి గలవాడు వినుడుగా. ఇది ఎప్పటి నుంచి ఉందట చెప్పండి. భూమి పుట్టింది మొదలుకొని ఉన్నది ఆ జీవగ్రంథం. మరి ఇది ఎప్పుడు వచ్చింది? ఇది ఎప్పుడు వచ్చింది? అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత మన చేతుల్లోకి వచ్చింది. అంతకుముందు ఉన్నా సంపూర్తిగా లేదు. కానీ దేవుడి దగ్గర ఉన్న ఆ జీవగ్రంథం ఉంది చూసారా, అది జగదుత్పత్తి భూమి పుట్టింది మొదలుకొని నాటి నుండి దేవుడి దగ్గరే ఉంది. అంటే దాన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే కేవలం దేవుడే మెయింటైన్ చేస్తున్నాడు. అది అందులో దేవుడే రాస్తున్నాడు. ఇది మనుషులతో రాయించింది, కానీ అది రాసేది ఎవరు? దేవుడు రాస్తున్నాడు. ఇది మధ్యలో వచ్చింది, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, కానీ అది మొదటి నుంచి ఉన్నది అది. సో దీని గురించి మనం మాట్లాడుతూ ఉంటే కొన్ని విషయాలు మనకు అర్థమయ్యాయి. జీవగ్రంథము అనగా దేవుని దగ్గర ఉండేది, దేవుడు మాత్రమే మెయింటైన్ చేసేది, అది జగదుత్పత్తి మొదలుకొని ఆయన దగ్గర ఉన్నది, ఆయన మాత్రమే రాసేది, ఆయన దగ్గర మాత్రమే ఉండేది. ఇంతవరకు బాగుంది. దానికి రకరకాల పేర్లు ఉన్నాయని చెప్పాను నేను. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరి పేరైతే జీవగ్రంథమందు కనబడదో వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేయబడును అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? చచ్చిపోయేలోపు జీవగ్రంథంలో మన పేరు నమోదు చేసుకోవాలి. అర్థమవుతుందా? మరి ఎవరి పేర్లు ఉంటాయి జీవగ్రంథంలో? అందరి పేర్లు రాసేస్తాడా దేవుడు? అమ్మా, జీవగ్రంథంలో అందరి పేర్లు రాస్తాడా? రాయుడు. అర్హులైన పేర్లు వారి మాత్రమే రాస్తాడు. బాగా వినాలి ఈ పాయింట్. అర్హులైన వారి పేర్లు మాత్రమే రాస్తారు. ఈ మధ్య జగన్ అన్న కాలనీలు ఇచ్చాడు. లిస్ట్లో మనందరి పేర్లు రాయబడ్డా వాళ్ళంతా ఎంక్వైరీ చేసి వెరిఫై చేశాక ఫైనల్గా వాళ్ళని ఒక మాట మనకు కనపడుతుంది. అదేంటిది? అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇళ్ళ పట్ట ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఒక ఇల్లు ఉండగా చెప్పాలి, మరొక ఇల్లు ఇవ్వడం జరగదు. బాగుంది. అలాగే జీవగ్రంథంలో కూడా అందరి పేర్లు ఉండవు, అర్హులైన వారి పేర్లు మాత్రమే ఉంటాయి. ఇంతకీ జీవగ్రంథంలో మన పేరు లిఖించబడాలంటే, రాయబడాలంటే, నమోదు చేయబడాలంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటి? అది కావాలి, లేకపోతే మనం మోసపోతాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అందరికీ రాయబడవండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. మలాకి గ్రంథం తీసారా? 3వ అధ్యాయం 16వ వచనం. ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. రెండు కనపడుతున్నాయి. జీవగ్రంథంలో మన పేర్లు నమోదు చేయబడాలంటే దేవుని యందు భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఫస్ట్ పాయింట్ మీరు బాగా నోటీస్ చేసుకోవాలి. దేవుడంటే మనకు భయం ఉందా అమ్మా? ఎక్కడే తేలిపోతున్నాం మనం. భయం ఉంటే గుడి ఎందుకు మానేస్తాం? భయం ఉంటే ఆరాధనకి ఎందుకు మానేస్తాం? భయం ఉంటే ఆయన మాటలు వినాలన్న ఆశ ఉండాలి కదా.
భయం ఉంటే ఈరోజు ప్రభు దినం, ఆయన సన్నిధిలో మనం ఉండాలన్న భయం ఉండాలి కదా. ఇందు మూలంగా మీకు మీరే డిసైడ్ చేసుకోండి. భయభక్తులు కలిగి ఒకరితోనొకరు సంభాషించుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించుచున్నాడు. భయము భక్తి కలిగి ఆయన నామాన్ని స్మరించుచూ ఉండు వారికి. ఆ జీవ గ్రంథానికి మరొక పేరు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు, ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటున్నాడు. ఏం గ్రంథం అంటే ఇది? జ్ఞాపకార్థ గ్రంథము. జీవ గ్రంథానికి మరొక పేరేంటి చెప్పండి? జ్ఞాపకార్థ గ్రంథము. ఆ జీవ గ్రంథంలో, ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో ఎవరు రాస్తున్నారు? ఎవరి పేర్లు రాస్తున్నాడు? దేవుడే రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు? దేవుడే. ఎవరి పేర్లు రాస్తున్నాడు? భయభక్తులు కలిగిన వాళ్ళ పేర్లే రాస్తున్నాడు. అంటే భయము భక్తి లేని వాళ్ళు ఉండవా, నమోదు కావా అంటే వాళ్ళు అర్హులు కాదు. జీవగ్రంథం అంటే ఏం కాదండి, నిత్య జీవము పొందుకొనుటకు అర్హులైన వారి పేర్లు వ్రాయబడే చిట్టానే జీవగ్రంథం. మళ్ళీ చెప్తున్నాను మీకు, నిత్య జీవం అనగా పరలోకమును పొందుటకు అర్హతను సాధించిన వారి పేర్ల చిట్ట, నమోదు చేయబడిన పేర్ల చిట్టానే కవిలయే జీవగ్రంథం. ఎవరంటే వాళ్ళు అర్హులంటే దేవుడంటే భయము, దేవుడంటే భక్తి ఉండాలి, ఆయన నామాన్ని స్మరించే వాళ్ళై ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. కొంచెం మనం ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథం చాలాసార్లు మనం చదువుకున్న మాట ఇది. ఏమ్మా 139వ కీర్తన, 139వ కీర్తన జాగ్రత్తగా రాసుకోవాలమ్మా. 16వ వచనం చదువుదామా ఒకసారి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే. చాలండి. గ్రంథములో ఎవరు రాస్తున్నాడు? ఆయన రాస్తున్నాడు. ఇవి రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి ఈ వచనాన్ని. ఎలాగంటే, నా ఆయుష్కాల దినాలను నువ్వు రాస్తున్నావు. ఏమంటే ఇంగ్లీష్లో ఏమని రాసి ఉంటుందంటే, కింగ్ జేమ్స్ వర్షన్లో ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ అని ఉంటుంది. అంటే నా ప్రతిదినము, ఎవ్రీడే ఆఫ్ మై లైఫ్ అంటే అర్థం ఏంటో తెలుసా? నా ప్రతిదినము, నా ప్రతి దినచర్యను నువ్వేం చేస్తున్నావు? రాస్తున్నావు అని అర్థం. ఎవ్రీడే ఆఫ్ మై లైఫ్ అని ఉంటుంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం బ్రతికే వారి దినచర్యను దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రతిదినము రాస్తున్నాడు. దేవుడే రాస్తున్నాడు. భక్తిహీనులు కాదా? కాదు, భక్తి పరులే. భయం లేని వాళ్ళే కాదా? కాదు, దేవుడు అంటే భయపడేవారియే. అనీతిమంతులు కాదా? కాదు, నీతిమంతులే. అసలు అది వ్రాయబడే పుస్తకమే నీతిమంతుల కోసం రాయబడే పుస్తకం. అది నీతిమంతుల పుస్తకం. అది దానికి మరొక పేరేంటి? నీతిమంతుల పట్టి. అందులో పాపులు చేర్చబడరు. అందులో ఎవరు చేర్చబడరు చెప్పండి? పాపులు చేర్చబడరు. అలాగని మేము నీతిమంతులమి, మా పేరు అందులో నమోదైందని మీరు సంకలు కొట్టుకుంటే ప్రమాదం. ముందుకెళ్తే మీకు అర్థమవుద్ది. ఓహో, అయితే పాపులు చేర్చబడరా, నేను బాప్తీసం తీసేసుకున్నాను, అయితే నా పేరు ఉంటుందని అనుకుని మనం ఏమన్నా భ్రమలో ఉంటామేమో. మనం కూడా కొన్నిసారి డేంజర్ జోన్లో ఉంటాం. అది కూడా మనం చూద్దాం. సో ఇందు మూలంగా మనకు ఒకటి అర్థం అవుతుంది. ప్రతి దినము మన దినచర్య, దేవుని పిల్లలమైతే, దేవుని కోసం బ్రతికే వాళ్ళమైతే, నీతిమంతులమైతే మన దినచర్య అంతా కూడా దేవుడు ఏం చేస్తాడంట? రాస్తూ ఉంటాడంట. కొంచెం మనం ఇంకా ముందుకు వెళదాం దయచేసి. అదే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు పుస్తకపు చుట్టలో, వాస్తవంగా ఇది యేసు ప్రభువును గురించిన ప్రవచనం. ఇది 10:7 ఉంటుంది, ఏప్రిల్కి రాసిన పత్రిక. నేను ముందే స్టార్టింగ్లో చెప్పా. ఆ పుస్తకం అన్నా కూడా జీవగ్రంథమే. అర్థమవుతుందమ్మా? రైట్. పుస్తకపు చుట్టలు, అప్పుడు పుస్తకపు చుట్టలు అక్కడి నుంచి చదవండి అమ్మా. నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం ఏమని రాశాడు? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము అన్నాడు. చాలమ్మా.
ఈ పాయింట్ బాగా నోట్ చేయాలి. ఎవరి పేర్లు జీవగ్రంథంలో నీతిమంతుల చిట్టాలో వ్రాయబడుతుందంటే ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాం మనం? రాయబడకపోతే ప్రమాదం, అగ్నిగుండం. మరి రాయబడాలంటే ఏం చేయాలి? అర్హత ఉండాలా? ఏంటి అర్హత? దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి. మన దినచర్య ప్రతిదినము దేవుడు ఏం చేస్తున్నాడు? రాస్తూ ఉన్నాడు. అందరే కాదు, నీతిమంతులు మాత్రమే రాస్తూ ఉన్నాడు. ఆ మాట అన్నది కూడా నీతిమంతుడే దావీదు. కాబట్టి నీతిమంతులే రాస్తూ ఉన్నాడు. ఏమేం చేస్తే దేవుడు అందులో రాస్తాడంటే, ఆయన చిత్తాన్ని మనం చేస్తున్నప్పుడు, బాగా వినాలి, మన చిత్తం మనం చేసుకుంటూ పోతే అది రాయబడదు. అసలు మన చిత్తం మనం చేసుకున్న వాళ్ళ పేర్లు కూడా రాయబడవు. వినాలి బాగా. ఒకవేళ ఆయన చిత్తం చేయడానికి మనం డిసైడ్ అయిపోయి ముందు పేరు నమోదు చేసుకొని మనం ఆయన చిత్తం చేయడానికి డిసైడ్ అయ్యాం. ఎప్పుడు? మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని ప్రభువా ఇంక నీకోసం ఇక నుంచి బ్రతుకుతానని మాట ఇచ్చేవే, ఆ రోజు రాసుకుంటాడు. ఆయన చిత్తం చేయకుండా మన చిత్తమే చేసుకుంటున్నాం అనుకోండి, అక్కడ క్వశ్చన్ మార్కులు పడతా ఉంటాయి. ఏం పడుతుంటాయి? క్వశ్చన్ మార్కులు పడతా ఉంటాయి. అంటే ఇక్కడ సమాచారం ఏముండదు. మరి ఏంటి? క్వశ్చన్ మార్కులు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే నీ చిత్తం చేస్తానన్నావు దేవుడితో, ఆయన చిత్తం చేయలేదు, మన చిత్తమే చేస్తూ ఉన్నాం. అక్కడ ఏం పడతా ఉంటాయి? టైపింగ్లో క్వశ్చన్ మార్కులే పడతా ఉంటాయి. అర్థం ఏంటి? మాట ఇచ్చే మాట మాత్రం నెరవేర్చట్లేదు. ఏమండి? పెద్దలు, పాలకులు పథకాలు ఎలక్షన్ ముందు అమలు చేసేసి పీఠం ఎక్కాక ఏమో నాకు తెలియదు అన్నట్టుంటారు చూసారా? వాళ్ళకి మనకి తేడా లేదు. నిజమండి. దేవుడు కూడా మనం మాటిస్తున్నాం, బాప్తిసం తీసుకున్న తర్వాత అబ్బే నాకు సంబంధం లేదన్నట్టు బతుకుతుంటాం మనం. నిజమండి. ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడండి. పావురాలు పెంచుకుంటున్నాడంట ఒక పెద్ద ఆయన, మన గురించేనండి. అయితే రోజు ఉదయాన్నే గింజలు వేస్తున్నాడట, గింజలు చల్లుతున్నాడట. బాగా వినండి. ఆ గింజలు ఆ చెట్టు మీద ఉన్న కాకులు చూస్తూ ఉన్నాయి. కాకులు అక్కడికి వద్దామంటేనే వాడు రాత్తలేదు. ఎందుకంటే పావురాలు ఇష్టంగా పెంచుకుంటున్నాడు కదా. ఆ కాకుల్లో ఒక కాకి ఆలోచన ఇచ్చిందట. ఏమని ఆలోచించిందంటే, నేను కూడా దాదాపు దాని సైజే ఉన్నాను. దేని సైజు? పావురం సైజు. కొంచెం రంగేసుకొని నేను కూడా అక్కడికి వెళ్తే నన్ను ఏం గుర్తుపట్టలే, వాటితో పాటు నేను కూడా కడుపారా తినొచ్చు అనుకుందట. అనుకుని ముందు ఏం చేసిందంటే ఒక తొట్లో దూకేసిందట. ముందు ఎక్కడ దూకింది? నీళ్ళు ఒక తొట్లో దూకేసింది. ఆ తర్వాత ఎవరో భోగి మంట వేసుకున్న తర్వాత ఆ మంట ఎన్ని రోజులు ఉండదు కదా, ఆరిపోయింది. బూడిదలో దొల్లాడేసిందట. ఎక్కడ దొల్లాడింది? ముందు తడి ఉంది కదా వంటికి, వెళ్ళి బూడిదలో దొల్లాడిందట. ఎన్ని పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమైపోయింది అంటే కాకి ఏమైంది? అయింది. కానీ కళ్ళు మారవుగా. కళ్ళు మారతాయా? అయినా కూడా ధైర్యం చేసేది ఏం చేసిందంటే వెళ్ళిపోయిందట. తెల్లారి వెళ్ళిపోయి అందరితో పాటు తింటుందంట. అది పావురాలు అసలు పట్టించుకోకదండి. నాకు కనీసం దాని పక్కన ఉంది పావురం అని కూడా తెలియదు. అది తినేటప్పుడు అంత కల్మషం లేనిది ఎవరో పావురం తింటా ఉందట. అలా తింటా ఉంటే మనోడు కూడా సరేలే చూడలేదు, వాస్తవానికి చూడలేదండి. ఆ మిగతా కాకులు ఏం చేసేయండి, ఒకరోజు చచ్చిపోయిన ఎలుకని తీసుకొచ్చుకొని ఒక్కొక్కటి తోక కోసం ఒకటి, తోలు కోసం ఒకటి, పేక కోసం ఒకటి, పేగుల కోసం ఒకటి దెబ్బలాడుకుంటున్నాయంట. దేనికోసం? చచ్చిపోయిన పందికొక్కో ఎలుకో ఏదో తెచ్చేసుకున్నాయండి. దానికి సమీపంగానే లాగేసుకుంటున్నాం అన్నాయంట పార్ట్లన్నీ కూడా. అప్పుడు దీని బుద్ధి బయటపడదంట. ఏం చేసిందంటే అది గింజలు వదిలేసి చచ్చిపోయిన ఎలుక కోసం పరిగెత్తిందట. ఎందుకు చెప్పాను ఇది? బాప్తిస్మం అనేది ఒకవేళ వేషమైతే తీర్పు దినాన చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. వేషం వేసుకున్నామేమో కాకిలాగా, కానీ బుద్ధి మారలా. కాకి బూడిదలో దొల్లాడింది కానీ ఏం మారలేదు, బుద్ధి మారలే, చూపు మారలే, ఆలోచన మారలే. మనం కూడా అలా ఉంటే పేరైతే రాయబడుతుంది స్టార్టింగ్లో, కానీ తర్వాత ఏం పడతా ఉంటాయి? క్వశ్చన్ మార్కులే పడతా ఉంటాయి.
అర్థమైందా? మ్యాటర్ ఏముండదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు చూడండి, ఆయన బాప్తిస్మం తీసుకున్నాక ఆయన చిత్తం జరిగిస్తూ ఉంటేనే, ఆయన కోసం బ్రతుకుతూ ఉంటేనే దినదినము రాయబడతా ఉంటాయి. ఆయన చిత్తం జరిగిస్తేనే రాయబడుతుంది. నీ చిత్తం జరిగిస్తే రాయబడదు, క్వశ్చన్ మార్కే ఉంటుంది. అది మ్యాటర్. కొంచెం ఇంకా మనం ముందుకెళ్దాం. ఇదే మాట రిపీటెడ్ చేశాడు ఎబ్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. రైట్ ఏమ్మా? సో ఇందు మూలంగా మనకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఆయన గ్రంథములో మన పేర్లు వ్రాయబడాలంటే మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన చిత్తం మనం నెరవేర్చాలి, ఆయన స్మరించాలి. వేషధారులుగా కాకుండా నీతిమంతులుగా బ్రతకాలి. ఇంకా కొన్ని మాటలు మనం చూద్దామండి. ఎవరి పేర్లు ఉంటాయి అందులో? ఎవరి పేర్లు నమోదు చేయబడతాయి? ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి జాగ్రత్తగా చదవండి. సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకి ఎలాగ రాయమి. ఇక్కడ కొంత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా చూడాలి. 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. మన క్రియలు ఎవరికి తెలుసంట? దేవుడికి తెలుసంట. మనం కాకిలాగా ఉన్నాం, పౌరులాగా ఉన్నాం అన్నీ ఆయనకి తెలుసంట. మనం మనుషులను మభ్య పెట్టవచ్చు, కానీ ఆయన మభ్య పెట్టలేం. బాగా వినాలి. మనం మనుషులు మోసం చేయొచ్చు, దేవుని మనం మోసం చేయలేం. రైట్. మనం ఎంత అందంగా గుడికి వచ్చినా, ఎంత అందంగా సువార్తకు వచ్చినా, ఎంత అందంగా పాట పాడినా, ఎంత అందంగా వాక్యం చెప్పినా, చదివినా, మనం ఎలాంటి బుద్ధితో ఉన్నామో అన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు డైరెక్ట్గా, నీ సంగతి అంతా నాకు తెలుసు, నువ్వేమి చెప్పక్కర్లేదు ఇలా అంటున్నాడా? ఏమనగా, నీవు క్రైస్తవుడన్న పేరే నీది, పేరుకే నువ్వు జీవగ్రంథంలో కూడా పేరు రాయించుకున్నావు అంతే, కానీ అన్ని క్వశ్చన్ మార్కులే అంటున్నాడు. అన్నీ ఏంటట? అన్ని క్వశ్చన్ మార్కులు. ఎందుకంటే పేరు నమోదైంది జీవగ్రంథంలో, కానీ నువ్వు చచ్చావు. నిత్యము జీవించే వాళ్ళ పేర్లు ఉండాలి వాస్తవంగా, కానీ స్టార్టింగ్లో పేరు రాయించుకున్న బాప్తీసం తీసుకొని, కానీ బ్రతుకు చూస్తే ఎలాగుంది? గ్రంథానికి సరిపోయినట్లేదు. నా చిత్తం నెరవేర్చాలని రాసుకున్నాను, నెరవేరుస్తావని రాసుకున్నాను, మాట ఇచ్చావు కనుక, కానీ నెరవేర్చట్లా, చచ్చిపోయావు నువ్వు అని చెప్తూ, ఎందుకు ఎలాగా అని ఆయన చెప్తున్నాడు చూడండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు. పాట పాడుతున్నావు, హృదయశుద్ధితో పాడట్లా, సువార్త చేస్తున్నావు, మనస్ఫూర్తిగా చేయట్లా, గుడికి వస్తున్నావు, సదుద్దేశంతో రావట్లా, నీ ఆలోచన దేవుని దృష్టికి సంపూర్ణమైనదిగా లేదంట. నాకు కనబట్టలేదు సంపూర్ణంగా ఆయన అంటున్నాడు. కనుక జాగ్రత్త అన్నాడు చూడండి. జాగ్రత్త అంటూ ఏమన్నాడు చూడండి, చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము అంటున్నాడు. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? బాప్తిస్మం తీసుకోని వాళ్ళ గురించా, తీసుకున్న వాళ్ళ గురించా? తీసుకున్న వాళ్ళ గురించి అని మాట్లాడేది. రైట్. ఇప్పటికీ దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అంటే నువ్వు ఏ విషయాల్లో చచ్చావో, ఏ విషయాల్లో బలహీనపడ్డావో, ఏ విషయాల్లో వెనకబడ్డావో, ఇకనైనా వాటిని ఏం చేసుకో, తొందరగా సరిదిద్దుకో, బలపరుచుకో, సెట్ రైట్ అవు, ఇంకా నీకు అవకాశం ఉంది అంటున్నాడు దేవుడు. ఎంత కృప కలిగిన వాడండి, ఎంత ప్రేమ కలిగిన వాడండి. అంటే ఏమంటున్నాడు చూడండి 3వ వచనం, నీవు ఎలాంటి వాక్యం నువ్వు విన్నావో, ఎలాంటి వాక్యం ఏ ఉద్దేశంతో నువ్వు విన్నావో ఒక్కసారి గుర్తు చేసుకో, దానిని గైకొనుసు, మళ్ళీ తిరుగు మారు, మళ్ళీ మారు. క్వశ్చన్ మార్కులు పడతా ఉన్నాయి, మారు, క్వశ్చన్ మార్కులు పడతా ఉన్నాయి, మారు అంటున్నాడంటే ఇంకా ఎంత అవకాశం ఇచ్చాడండి జీవగ్రంథాన్ని మన పేరు కంటిన్యూ చేయడానికి. నువ్వు మారు, ఇంకా మారు, ఇప్పటికైనా మించిపోయిందే లేదు. ఎక్కడెక్కడ వెనకబడ్డావో, ఎక్కడెక్కడ బలహీనపడ్డావో, ఎక్కడెక్కడ తప్పిపోయావో, ఇకనైనా మారు. నువ్వు జాగరూకుడవై ఉండవలనని ఏమంటే నీతో చెప్తున్నాను. ఒకవేళ ఉండకపోతే
అనుకుంటున్నావేమో, వచ్చే వారం మారదాంలే, పై వచ్చే వారం మారదాంలే, రేపు మారదాంలే, ఎల్లుండి మారదాంలే అని వాయిదాలు వేస్తున్నావేమో. నిన్ను పట్టి పీడిస్తున్న లోక సంబంధమైన శరీర సంబంధమైన బలహీనతలకు నువ్వు బానిసవైపోయి వాటికి లోబడిపోయి వాటికి లొంగిపోయి మానుకోలేకుండా ఉన్నావేమో. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మారు. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. నేను ఎప్పుడు వస్తానో నీకే తెలియదు. నేను దొంగవలే వస్తున్నాను. ఏ గడియలో మీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు అన్నాడు. పాయింట్కి రావాలి. ఇప్పుడు ఇన్ని మాటల్లో జీవగ్రంథంలో ఎవరెవరి పేర్లు ఉంటాయి అని మనం ఆలోచిస్తే, ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని వెనకబడ్డా మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. మరలా తిరిగి తమ తప్పు దిద్దుకొని దేవుడి కోసం నిలబడితే దేవుడు దాన్ని కంటిన్యూ చేస్తాడట. ఆ పేరుని ఏం చేస్తాడంట? కంటిన్యూ చేస్తాడట. దిద్దుకుంటే ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే, ఆయన కోసం బ్రతికితే, మళ్ళీ మారు మనసు పొందితే వాళ్ళ పేర్లు ఉంచుతాడట. ఏమండి? ఇంకేమంటున్నాడు ఇక్కడ? తమ వస్త్రములను శుద్ధి చేసు చెప్పండి. అపవిత్రపరచుకొనంటే శుద్ధి చేసుకున్నోళ్ళు, అంతే కదా. తమ వస్త్రాలు ఉతుక్కున్నోళ్ళు, తెల్లగా వస్త్రాలు ఏం చేసుకున్నారట? ఉతుక్కున్నోళ్ళు, శుభ్రం చేసుకున్నోళ్ళు. అపవిత్రపరచుకొనని వాళ్ళు అంటే అర్థం ఏంటి? శుభ్రం చేసుకున్నోళ్ళు అన్నాడు. నీ వద్దనున్నారు. ఎవరు అర్హులు? తమ వస్త్రాలు శుద్ధి చేసుకున్నోళ్ళు, ఉతుక్కున్నోళ్ళు, తెల్లగా చేసుకున్నోళ్ళట. ఏంటన్నారమ్మా? అంటే వాళ్ళు ఎవరు? వస్త్రాలు అంటే ఏమి కాదు, పవిత్రత. తెల్లని అంటే ఏంటి? పవిత్రత. పవిత్రంగా బ్రతికే వాళ్ళు ఇంకా మీ సంఘంలో ఉన్నారంటున్నాడు సారథి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. గొర్రెపిల్ల రక్తంలో తమ పాపాలు కడుక్కుని పవిత్రులుగా బ్రతుకుతున్న వాళ్ళే తెల్లని వస్త్రాలు ధరించుకున్నోళ్ళు అంటున్నాడు. ఎంత మంచి మాట చూడండి. వారు అర్హులు గనుక జయించువాడు అంటే పాపాన్ని జయించిన వారి పేర్లే జీవగ్రంథంలో రాయబడతాయి. ఇన్ని మాటలు వస్తున్నాయి చూడండి. భయము కలిగిన వారు, భక్తి కలిగిన వారు, నీతిమంతులు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు, తప్పు చేసినా మళ్ళీ మారు మనసు పొంది బ్రతుకును దిద్దుకున్నోళ్ళు, ఆయన రక్తంలో వస్త్రములనగా బ్రతుకును కడుక్కొని పవిత్రతను కాపాడుకుంటూ యథార్థంగా బ్రతుకుతున్న వారి పేర్లు, పాపాన్ని జయించిన వారి పేర్లు ఎక్కడ రాయబడతాయంట? చూడండి. ఈ ధరించు కొనిన వారి పేర్లు చదువుదాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. అండర్లైన్ చేయండి ఆ పదం, అండర్లైన్ చేయండి ఆ పదం. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టబడదు. పాయింట్కి రావాలి. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మనం పవిత్రతను కాపాడుకుంటా బ్రతికితే, తెల్లని వస్త్రాలు అంటే చెప్పాను కదా, పవిత్రతను కాపాడుకుంటూ బ్రతకాలంటే ఎప్పుడెప్పుడు బ్రతకాలి? ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్స్. మన ప్రతిదినము దేవుడు మనకిచ్చిన ప్రతిదినం ఏం చేయాలంట? పవిత్రతను కాపాడుకుంటూ బతకాలంట. అలా కాపాడుకుంటూ బతికితే ఏం చేయబడదట? జీవగ్రంథములో నుండి తమ పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టబడదు అన్నాడు. ఇక్కడే ఒక స్టేట్మెంట్ మనకు అర్థమవుతుంది. మరి కాకి లాంటి తింగరేశాలు ఎత్తే, కాకిలాగా మనం కొన్నాళ్ళు అలాగా కొన్నాళ్ళు ఎలాగ బతికితే, బాప్తిస్మం తీసుకున్నా కూడా తప్పులు చేస్తూ ఉంటే అదేంటమ్మా మాట్లాడరు? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? బాగా చదివారు మీరు. ఏమన్నాడు? మీరు పవిత్రతను యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ప్రతిదినము కాపాడుకుంటేనే మీ పేరు జీవగ్రంథంలో నుండి తుడిపి పెట్టబడదు ఎంత మాత్రమును. మరి అలా కాకుండా కొన్నాళ్ళు లోకంలో, కొన్నాళ్ళు దేవుల్లో, కొన్నాళ్ళు లోకంలో, కొన్నాళ్ళు గుళ్ళో,
మనం రెండు రకాలుగా బతుకుతూ ఉంటే, ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటే మరి ఏం చేయబడుద్ది? చెప్పండి అమ్మ, అక్కడ ఉన్నది చెప్పండి. ఏం చేయబడుద్ది? ఏం చేయబడుద్ది? ఆతి. ఇప్పుడు దారికి వచ్చారు అంటే జీవగ్రంథంలో మనకి ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఏం ఫెసిలిటీ ఉంది? అయితే ఇంక బాప్తీసం తీసుకున్నాక సంకలు కొట్టుకక్కర్లేదు. అయితే అర్థమైంది మీకు? బాప్తీసం తీసుకున్నంత మాత్రాన అది అందులో పర్మనెంట్గా ఉండదంట. ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదు. ఆయన కోసం బ్రతకపోయినా, ఆయనంటే భయం లేకపోయినా, ఆయనంటే భక్తి లేకపోయినా, పవిత్రంగా జీవించకపోయినా, మారు మనసు పొందానని చెప్పుకొని మారు మనసుకు తగిన క్రియలు లేకపోయినా ఏ ప్రమాదం ఉంది చెప్పండి? ఏ క్షణముందైనను జీవగ్రంథంలో నుండి మన పేరు తుడిచిపెట్టే ప్రమాదం ఉంది. ఉందా? ఉంది. ఉందనే కదా చెప్తుంది బైబిల్. అలా లేదు, ఎంత మాత్రం తుడిసేనని ఉంది కానీ తుడిసేస్తానని ఎక్కడ ఉందండి అని అంటారు. మళ్ళీ మీరు నన్ను తిరగేసి మీరు అంటారు. ఎందుకంటే అరియోపగు మహాసభలో ఉన్న వారికంటే మీరు ఒక ఆకు పైకే, కిందికి కూడా కాదు. కాబట్టి మీరు అంటారనే దేవుడు రాయించాడు. తుడిపేత్తనే ఉందా? ఉండాలా? ఎక్కడుంది? అది ఎతుకుదాం, మనం చూద్దాం, ఒకసారి చూద్దామండి. అందరు బైబిల్ ఓపెన్ చేయండి అమ్మా. కీర్తనల గ్రంథం 69వ కీర్తన తీసారమ్మా. 69వ కీర్తన అందరం తీద్దామండి. మంచి మాటలు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. 28వ వచనం డైరెక్ట్ చదివేయండి. 28వ వచనం జాగ్రత్తగా చదవాలి. 69వ కీర్తన 28వ వచనం చదవండి. అబ్బో, దొరికిందా మళ్ళీ ఇక్కడ జీవగ్రంథం? దొరకాలి మరి. అబ్బే, అంటే ఈ ఫెసిలిటీ కూడా ఉందని ముందే చెప్పానా నేను? ఉంది. ఏంటంటే అది జీవగ్రంథములో నుండి వారి పేర్లు తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో నుండి. దీనికే మరొక పేరు స్టార్టింగ్లో చెప్పాను. జీవగ్రంథం అన్నా నీతిమంతుల పట్టి అన్నా ఒకటే. ఏమండి? జీవగ్రంథములో నుండి వారి పేర్లు తుడిచేయి అంటున్నాడు. రైట్. అంటే జీవగ్రంథంలో ఒకవేళ మన పేరు ప్రారంభంలో రాయబడ్డా, మన పద్ధతి బాగోలేకపోతే, మనం మళ్ళీ పాపం చేస్తానే ఉంటే, బాప్తీసం తీసుకుని కూడా తప్పుగా బ్రతుకుతుంటే, దేవునికి ఇష్టలుగా బ్రతకపోతే, అపవిత్రులుగా బ్రతుకుతుంటే, భయము భక్తి లేకుండా బ్రతుకుతుంటే, ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే, మారు మనసు లేకుండా బ్రతుకుతుంటే, అవకాశం ఇచ్చినా కూడా ఎలాంటి ప్రమాదం ఉంది? జీవగ్రంథంలో నుండి పేరు తుడిచివేసే అవకాశం, పరిస్థితి, ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భమే పాత నిబంధనలో ఒకటి జరిగింది. అందరికి బాగా తెలుసు. ఎర్ర సముద్రం దాటాక, సీనాయి కొండ ఎక్కాక, 10 ఆజ్ఞలతో కూడిన 2 రాతి పలకలు తీసుకొచ్చాక, కిందేళ్ళు సింధులు విందులు నాట్యము చేస్తూ ఉంటే, ఎలాగైతేనేమి దేవునికి ప్రజలకు, దేవునికి మోషేకు మధ్య డిస్కషన్ అయిపోయిన తర్వాత దేవుడు డైరెక్ట్ చెప్పేశాడు, మోషే వీళ్ళకి పద్ధతి మారేలాగలి, వీళ్ళని చంపేసి నిన్ను జాగ్రత్తగా వాగ్దానం చేసి దేశానికి పంపుతానంటే, వీళ్ళని చంపేసే పని అయితే నన్ను ఒక్కరిని బతికించి మీరు కనాను చేర్చే పని అయితే అక్కడ ఏమంటాడో తెలుసా? నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచేయి అన్నాడు. అంటే గ్రంథంలోంచి పేరు తుడిచేసే అవకాశం ఉంది కాబట్టే కదా. అర్థమైందా? కానీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను నేను, జాగ్రత్తగా చదువుతా మాట. నిర్గమ కాండం. ఆయన తుడిపేయనంగానే తుడిపేస్తాడా ఏంటి దేవుడు? ఏమండి? చూద్దామండి, ఆ మాట చదువుతామండి. 32వ అధ్యాయం అండి, నిర్గమకాండం 32వ అధ్యాయం. అందరూ తీద్దామమ్మా. నిర్గమకాండం 32వ అధ్యాయము తీశారా? 32వ అధ్యాయం తీశారా? 31వ వచనం నుండి మనం చదువుదాం.
ఉమ్. ఆ. వాళ్ళు ఏం చేశారని చెప్తున్నాడు? ఆ ప్రజలు ఏం చేశారని చెప్తున్నాడు మోషే? కాదండి, పాపం చేశారనే కదా చెప్తున్నాడు. ఎలాంటి పాపం? గొప్ప పాపమే కదా చేశారు. పాపం చేశారు ప్రజలు. ప్రజలు పాపం చేశారు. అయితే ఏంటట? అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, క్షమించావా, సరే, లేకపోతే నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి, అంటే మోషే పేరు ఎక్కడుంది? అది మ్యాటరు. మోషే పేరు ఎక్కడుంది? అమ్మ నా వెనక చూడండి అమ్మా, మన పేరు ఉంది. అసలు ఆయన కన్ఫర్మేషన్ ఉందండి. ఆయన పేరు ఎక్కడుందని ఆయనకి తెలిసిపోయింది. మరి మన పేరు ఉందా? ఏమండి, నా పేరు జీవగ్రంథంలో ఉంటుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా అవ్వలేదులే సబ్జెక్టు. ఏదండి, ఒక్కరు కూడా ఎత్తుతలేదు. ఎవరి పేర్లు లేవా? ఏంటి పాస్టమ్ గారు ఏదంటున్నారు? పాస్టమ్ గారు కూడా లేదంటున్నారా? ఎక్కడో డౌట్ కొడుతుందా? కష్టం అయితే ఇలాగైతే. చాలాసార్లు చదువుకున్నాం మనం. సువార్త పనిలో సహకరించిన వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది బిడ్డలోరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. వారి పేర్లు జీవగ్రంథమందు. బాగుంది. మరి అందుమూలంగానన్నా ఆ వాక్యాన్ని బేస్ చేసుకోనన్నా మీకు కొట్టకుండా ఏమి లేదా? సువార్త చేస్తున్నారు కదండి, అయినా కొడతానే ఉందా? అయినా కొడతానే ఉందా? రండి ఏమంటున్నాడు? అదేంటండి డాడీ గారు, మీరు కనుక వాళ్ళని క్షమించకపోతే నా పేరు నీ గ్రంథంలో నుంచే తుడిసే అన్నాడు. అప్పుడు చాలామంది దీన్ని ఏమనుకుంటారంటే, సరేలైతే అని చెప్పేసి ఆయన ఏదో కమిట్ అయిపోయినట్టు మాట్లాడుకుంటారు. కానీ బేసిక్ ఇక్కడ ఏముందంటే, దేవుడు మోషేకు వార్నింగ్ ఇచ్చాడు. ఏ వార్నింగ్ ఇచ్చాడో తెలుసా? అక్కడ ఎవడి పేరు ఉండాలో, ఎవడి పేరు తుడిచేయాలో అది నా పండిరా బాబు, నువ్వు నాకు సలహా ఇస్తావేంటి? బాగా చదవండి, మీరు చదవండి దయచేసి, కంటిన్యూ చేద్దామండి. అయ్యో, నీవు వారి పాపములను పరిహరించితివా, సరే, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచేయని రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడంట. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఎవరి పేరు తుడిచివేసే అవకాశం ఉంది? బాప్తిసం తీసుకున్నా పాపం చేస్తే చెప్పాలి. బాప్తిసం తీసుకున్నా, ప్రభు బలలో చేయి వేసినా, సువార్త పని చేసినా, సభలు పెట్టించినా, ఎంత ఖర్చు చేసినా, ఎంత భక్తి చేసినా, పాపం చేస్తూ ఉంటే పాపం చేసేవారి పేర్లు ఫస్ట్లో రాయబడింది. ఎందుకంటే మాట ఇచ్చి రాయించుకున్నావు, నమోదు చేసుకున్నావు, మళ్ళీ తప్పు చేస్తూ ఉన్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట? పాపం చేసేవారి పేర్లు తుడిచేస్తాను. నువ్వు చేసావా మోషే? నువ్వు చేయలేదు కదా. మరి నువ్వు చేయనప్పుడు నీ పేరు నేను ఎందుకు తుడిచేస్తాను? నువ్వు చెప్తే నేను ఎందుకు తుడిచేస్తానయ్యా? ఏం లోకంలో ఉన్న నాయకులు అంటాం, ఎవడన్నా రికమెండ్ చేస్తే పోనీ ఈయనకిద్దాం సీటు, ఆయనకిద్దాం సీటు అని చెప్పడానికి. నేను అలాంటి పక్షపాతపు దూరంలో తీర్పు తీర్చేవాడిని కాదు. దేవుడు అంటున్నాడు, ఎవడు పాపం చేస్తే, నువ్వు చేసినా కూడా నీ పేరు తీసేస్తా. నువ్వు చేసావా? చేయలేదు కదా, మరి నువ్వెందుకు రికమెండ్ చేస్తున్నావు? చూడండి మళ్ళీ, ఎవని పేరైతే, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేస్తాను. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి, అది నువ్వు వెళ్ళి నేను చెప్పింది చేయ. నువ్వు నాకు చెప్తావేంటి? నేను చెప్పింది చేయి. నువ్వు తుడిచేయమంటే నేను తుడిచేనుగా. ఎవరి పేరు తుడవాలో, ఎవరి పేరు రాయాలో, ఎవరి పేరు ఉంచాలో అది నీ పని కాదు. నువ్వు నాకు సలహాలు ఇవ్వవలసిన అవసరము లేదు. అది నా పని, అది నా దగ్గర ఉండే గ్రంథం, అది నేను రాసే గ్రంథం.
అందులో నీ ప్రమేయం లేదు. నీ పేరు కూడా ఉండాలన్నా వద్దన్నది నా చేతుల్లో ఉంది. నీ గురించి నువ్వు రికమెండ్ చేసినా నేను యాక్సెప్ట్ చేయను. ప్రజల గురించి ఈ విషయంలో నువ్వు రికమెండ్ చేసినా నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు. కాబట్టి ఇక్కడ ఒకటి మనకు క్లియర్ అయిపోతుంది. దేవుడు చెప్పకనే చెప్పాడు ఏమంటే, నా ఎదుట ఎవరైతే పాపం చేస్తారో ఒకవేళ రాయబడ్డా స్టార్టింగ్లో వారి పేర్లు నేనేం చేస్తాను, కనబడకుండా తుడిచేస్తాను అన్నాడు. మనందరికీ తెలిసిన రెఫరెన్సు. దయచేసి అందరూ బైబిల్లో పనిచేద్దాం. తెల్లని వస్త్రములు ధరించుకుంటేనే, అంటే పవిత్రతను కాపాడుకుంటూ బ్రతికితేనే వాళ్ళ పేర్లు జీవగ్రంథము నుంచి ఎంత మాత్రమును తుడిపివేయబడవు. తెల్లని వస్త్రాలు అంటే ఏంటి, దాని గురించి ఏమన్నా ఉందా విషయం, సమాచారం అని బైబిల్లో చూస్తే అదే ప్రకటనల గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం ఒకసారి చూద్దామా. ప్రకటనల గ్రంథం 7వ అధ్యాయము 13, 14 ఒకసారి మనం చదువుదాం. పెద్దల్లో ఒకడు, ఇది కూడా దర్శనమందు యోహాను గారు చూస్తున్నదే, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీళ్ళెవరండి బాబు అంటే, ఆయన చూసిన దర్శనంలో ఎవరు కనపడుతున్నారు ఆయనకి? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు కనపడ్డారంట. కనబడితే అడిగింది ఎవరు? పెద్దల్లో ఒకడు. అప్పుడు వీళ్ళు ఎవరని పెద్దల్లో ఒకడు శిష్యుడైన యోహాను ప్రశ్నిస్తే, యోహాను ఏమంటున్నాడంటే, పెద్ద అది నీకే తెలుసండి పెద్దలారా అన్నట్టు మాట్లాడుతున్నాడా. అయ్యా అది నీకే తెలుసు అన్నాడంట. అందుకు ఆయన చెప్తున్నాడు, పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆ పెద్దల్లో ఒకడు. ఏమని? వీరు బాప్తిస్మం తీసుకున్నాక, ప్రభు నమ్ముకున్నాక మహాశ్రమలు వచ్చాయంట వాళ్ళకి. ఇన్ని శ్రమలు వచ్చినా సాతానుగాడు ఇందాక ఆ కాకులు తీసుకొచ్చి ఎలుకలు లాగేసుకున్నప్పుడు ఏమంటే అలా శోధింపబడ్డాడు. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు కూడా ఏమండి పావురపు గుంపులోకి వచ్చిన తర్వాత, అనగా విశ్వాసులైన తర్వాత, లోకంలో ఒకనాడు ఉన్న కాకిలాంటి విశ్వాసి, ఈ లోకస్తులు వీన్ని కూడా శోధించారు. ఎప్పుడైతే కాకి శోధించబడిందో మిగతా కాకుల ద్వారా, వెంటనే దాని రంగు ఏమైంది? మారిపోయింది. దాని బుద్ధి ఏమైంది? మారిపోయింది. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా విశ్వాసులుగా మనం ఏం చేయకూడదట, మన బుద్ధి మారకూడదట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టమైనా ఏం చేయకూడదట, మన బుద్ధి మారకూడదట. అందుకంటున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉదుకొని వాటిని తెలుపు చేసుకున్నోళ్ళు. అంటే ఒక్కసారి తెలుపు చేసుకున్న వాళ్ళు మరకంటుకోకుండా బతికారు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు. అర్థమవుతుంది మీకు? అదే మరకంటితే అన్ని క్వశ్చన్ మార్కులే. అదే పాపం కంటిన్యూ చేస్తూ ఉంటే తుడిచేస్తాను అన్నాడు. కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరంటే, పవిత్రతను ప్రభువుకు మాటిచ్చిన రోజు నుండి ప్రభు రెండవ రాకడ వరకు కాపాడుకున్న వాళ్ళే ఈ తెల్లని వస్త్రములు ధరించుకుని వారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలు కూడా మనం చదువుకున్న మాట, సువార్త పని నిస్వార్థంగా చేయాలి. జీవగ్రంథంలో మన పేరు రాయబడాలంటే ఏం చేయాలట? సువార్త పని చేయాలి. నేను అదే అన్నాను, వెళ్ళండి. నేను అదే స్లోగన్ పెట్టాను. మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. 2-3 అయితే ప్రతి నెల స్పందిస్తూ ఉన్నారు. ప్రతి నెల 2-3 స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళు రాకపోయినా పాపం వాళ్ళు కానుకో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. నేను పదే చెప్తూ ఉంటాను మీకు. కానీ మీకు ఈ మాటలు మీరు చాలా సున్నితంగానో సులువుగా తీసేసుకుంటూ ఉంటారు. మీరు వెళ్ళండి, లేదా వెళ్ళేవారిని పంపండి. మీరు రాలేకపోతే మీ వంతు సహకారం అందించండి అని నేను అదే మొత్తుకుంటూ ఉంటాను. జీవగ్రంథంలో మన పేరు రాయబడాలంటే నీ పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళలేకపోవచ్చు, కానీ పంపించి జాబితాలో ఉన్నావా? జీవగ్రంథంలో మన పేరు రాయబడాలంటే సువార్త పని మనం నిస్వార్థంగా చేయాలి. దేవుని మహిమార్థమై, ఆత్మల రక్షణార్థమై. ఏమండి? సువార్త పనికి నిస్వార్థంగాను మనం సహకరించాలి. జీవగ్రంథంలో మన పేరు రాయబడాలంటే సువార్త పని చేయాలి అని దేవుడు రాయించాడు. ఏమండి? అది కూడా సంపూర్తిగా చేయాలంట. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం కదా. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనం, నా దేవా
నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడు. ఎలా చేయాలంట దేవుని చిత్తం, దేవుని పని? ఆత్మలు రక్షించబడడం దేవుని చిత్తం కదా, దేవుని చిత్తం కదా, దేవుని చిత్తమే. అది ఎలా చేయాలంట? ఆ చిత్తం సంతోషంగా చేయాలట. మరి మనం సంతోషంగా చేస్తున్నామా? సువార్త పని సంతోషంగా చేస్తున్నామా? చేస్తే మంచిదే. ఆనందంగా చేయాలి, సంతోషంగా చేయాలి, శక్తి లోపం లేకుండా చేయాలి. ఏమండి? ఇంకా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి అని అంటే మత్తయి సువార్త 12:30 ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటూ వచ్చింది అదే. ఒక గ్రంథం ఉంది, అది దేవుని చేతిలో ఉంటుంది, దేవుడు ఆధీనంలోనే ఉంటుంది, అది సృష్టి ప్రారంభం మొదలుకొని ఆయన చేతుల్లో ఉంది, ఆయన మాత్రమే రాసేది. అది దాని పేరు మరొక పేరు నీతిమంతుల పట్టే, నీతిమంతుల పేర్లు మాత్రం అందులో వ్రాయబడతాయి, దేవుని చిత్తం నెరవేర్చే వారి పేర్లు మాత్రం అందులో వ్రాయబడతాయి. బాప్తిసం తీసుకున్న మొదలుకొని ఆయన రాకడ వరకు నీ పరిశుద్ధంగా బ్రతికిన వారి పేర్లు మాత్రమే వ్రాయబడతాయి, భయము భక్తి కలిగిన వారి పేర్లు మాత్రమే వ్రాయబడతాయి. తెంగరేసాలు అయితే తుడిచేసే అవకాశం ఉంది, జాగ్రత్త. ఒకవేళ నువ్వు తప్పు చేసినా మళ్ళీ అవకాశం ఇచ్చాడు, మారు మనసు పొంది మళ్ళీ ఏ విషయాలు పడిపోయావో దిద్దుకో. అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, తుడిచేయడు, నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని పని, సువార్త పని చేసిన వారి పేర్లే అందులో వ్రాయబడతాయి. యేసు రక్తంలో తమ వస్త్రాలు అనగా పవిత్రతను కాపాడుకుంటూ రక్షణ పొందుకొని రక్షణ కొనసాగించిన వారి పేర్లే రాయబడతాయి. ఇంకా ఏమన్నాడు చూడండి, ఒక మాట చెప్తున్నాడు. ఎవరి పేర్లు ఆ జీవగ్రంథంలో నిలిచి ఉంటాయి అని అంటే, తీశారా? 12:30. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా 12:30 అమ్మా, 12:30 అమ్మా, 12:30 అన్నా నేను చెప్పింది? తప్పు చెప్పానమ్మా, అమ్మా తప్పు చెప్పానా? నా పక్షమున నుండని వాడు ఉండేవాడా ఉండనివాడా? ఉండనివాడు. నాతో కలిసి సమకూర్చని వాడు. చాలు, ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. జీవగ్రంథంలో మన పేరు ఉండాలి అంటే ఏం చేయాలి? ఏమ్మా? యేసు ప్రభు పక్షాన ఉండాలట. ఏమండే? ఎవరి పక్షాన ఉండాలి? జీవగ్రంథంలో మన పేరు నిలబడాలంటే తుడిచేయకుండా. అందరు చెప్పండి. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయా? ఒకటి దేవుడి పార్టీ, రెండోది లోకం పార్టీ. మనం ఏ పక్షాన ఉన్నాం? ఏమ్మా? నా పక్షాన నిలబడాలంటున్నాడు ఆయన. నిలబడి ఉండాలంట ఎప్పటి వరకు? యేసు వచ్చేంత వరకు. ఎవరి పక్షాన? ప్రభు పక్షాన ఉన్నాం మనం. ఉన్నావా? నిలబడ్డావా? నిలబడి ఉన్నావా? ఆయన పక్షాన ఉన్నావా? ఆయన పక్షాన ఉంటూ ఈ పక్షాన పనిచేస్తున్నావా? వాడు ఎరాస్తా ఉంటారు రోజు. లోకానికి అధికారం ఒకడు ఉన్నాడు కదా, మనకి ఎక్స్ పార్టీ. మనకు అపోజిషన్ ఎవడు? అపవాది. మనం నిలబడేది ఎవరి పక్షాన? దేవుడు పక్షాన. రైట్. దేవుడు పక్షాన ఉంటేనే మన పేరు జీవగ్రంథంలో నిలబడి ఉంటుంది. అలా లేకపోతే నాకు విరోధి అనేసాడు. అంటే నా పార్టీలో పనిచేస్తున్నా, నా జెండా మోస్తున్నా, నా బైబిల్ పట్టుకున్నా, నా సువార్త చేస్తున్నా కూడా మనం చెప్పాలి. చెప్పండి, ఎవరికి విరోధులు? ప్రభా నీ బైబిల్ పట్టుకున్నా, నీ సువార్త చేస్తున్నా అంటే ఆ మాట కూడా చెప్పాడు. 7:21 మత్తయి సువార్త చేసేవలేరా? ఉన్నదేమో నా పార్టీలో, చేసేదంతా ఆ పనిలోని. ఇప్పుడు జీవగ్రంథంలో పేరు రాయబడాలంటే ఏం చేయాలి? ప్రభు పక్షాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరి పక్షాన్ని నిలబడాలి? మనం దేవుడు పక్షాన నిలబడాలా. పడిపోకూడదు. మనం దేవుని పక్షానే నిలబడాలి. దానికి ఆపోజిట్గా మనం ఆలోచిస్తే మరి ఎవరి పేర్లు తుడిచివేయబడతాయంటే, పాపం చేశామా పేర్లు తుడిచివేయబడతాయి, సువార్త పని మానామా పేర్లు తుడిచివేయబడతాయి, సువార్తకు సహకరించట్లేదా, బాప్తిసం తీసుకున్నా కూడా సహకరించకపోతే పేర్లు తుడిచివేయబడతాయి, భయం లేకుండా బతుకుతున్నావా, బాప్తిసం తీసుకున్నా కూడా తుడిచేసే అవకాశం ఉంది, భక్తి లేకుండా బతుకుతున్నావా, తుడిచేసే అవకాశం ఉంది, దేవుని పక్షాన్ని నిలబట్టలేదా, తుడిచేసే అవకాశం ఉంది, రక్షణను కాపాడుకోవట్లేదా, తుడిచేసే అవకాశం ఉంది, పవిత్రతను కాపాడుకోలేకపోతున్నావా, తుడిచేసే అవకాశం ఉంది, దేవుని చిత్తం నెరవేర్చట్లేదా, తుడిచేసే అవకాశం. ఎన్ని చెప్పాలి ఇక?